IPL 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోని కొట్టింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో LSG పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. బౌలింగ్లో లుంగి ఎంగిడి అలాగే నటరాజన్ నిప్పులు చెరిగితే బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ మెరుపు హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ సారథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ IPLలో శుభారంభం చేసింది. లక్నో వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. 36 పరుగులు చేసిన అబ్దుల్ సమద్, 35 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ మాత్రమే పర్వాలేదనిపించారు. రిషబ్ పంత్, మార్క్ రామ్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో నటరాజన్, లుంగి ఎంగిడి చెరో 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 17.1 ఓవర్లోనే ఈజీగా టార్గెట్ ను ఛేదించింది. టాప్ 4 బ్యాటర్లు కేఎల్ రాహుల్, పాతం నిస్సంఖ, నితీష్ రాణా, అక్షర్ పటేల్ విఫలమైన ట్రిస్టన్ స్టబ్స్, ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్ తో ఢిల్లీని గెలిపించారు. ఈ ఇద్దరు 5వ వికెట్ కు అజేయంగా 119 పరుగులు జోడించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీయగా మహమ్మద్ షమి, మోసిన్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఓవరాల్ గా చూస్తే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు విజయ అవకాశాలను దెబ్బతీసింది. బౌలింగ్ లో ఆ జట్టుకు మెరుగైన ఆరంభం లభించినప్పటికీ ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్ తో మ్యాచ్ ను లాగేసుకున్నారు. ఈ జోడీని విడదీయటంలో విఫలమైన లక్నో బౌలర్లు మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన రిజ్వీ అవుట్ ఆఫ్ సిలబస్ లా బ్యాటింగ్ చేశాడు. అతడి బ్యాటింగ్ కు ఫిదా అయిన స్టబ్స్ ఆచితూచి ఆడి రిజ్వీకి స్ట్రైక్ ఇచ్చాడు. దూకుడైన బ్యాటింగ్ తో విలువైన పరుగులు జోడించిన ఈ జోడీ మ్యాచ్ మూమెంటం నే మార్చేసింది. దీంతో లక్నో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఫలితంగా ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.